హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి రీసెంట్గా జరుగుతున్న షిఫ్ట్ నుంచి అడుగుతున్న క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని మనం లాస్ట్ టైం ఒక వీడియో మాట్లాడుకున్నాం కదా. సో ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ చెబుతున్న మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనే అనాలిసిస్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో ఈ క్వశ్చన్స్ చూడడంతో పాటు ఎక్కడ ఏ సెక్షన్స్లో రివిజన్ చేయాలో కూడా మీకు ఒక ఐడియా క్రియేట్ అయ్యింది. కాబట్టి ఫిబ్రవరిలో గ్రూప్ డి ఎగ్జామ్ రాసే వాళ్ళు కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్ళండి. ఇవన్నీ కూడా మోడరేట్ నుంచి హార్డ్ లెవెల్లో ఇప్పుడు రీసెంట్గా అడుగుతున్న షిఫ్ట్ నుంచి వస్తున్న క్వశ్చన్స్ అనమాట. కాబట్టి నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో మాట్లాడాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇది పార్ట్ 2 అనమాట, ఇది సెకండ్ వీడియో, ఓకేనా. సో దీంట్లో ఒక 25 క్వశ్చన్స్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈ టోటల్ 25 క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్ పెట్టగలిగారు, 25 క్వశ్చన్స్కి టోటల్ మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారు అనే విషయం కామెంట్ సెక్షన్లో రాయండి, ఓకేనా. సో క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి. ప్రతి క్వశ్చన్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు దీని ఓవరాల్ వ్యూ దాని దగ్గర మీరు క్విక్ రివిజన్గా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. మీకు చాలా వరకు సబ్జెక్ట్ కవర్ అయ్యే అవకాశం ఉంది, ఓకేనా. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్, సో హూ డిస్కవర్డ్ లైసోజోమ్స్? లైసోజోమ్స్ని కనుక్కుంది ఎవరు? సో మనకి సెల్ బయాలజీలో సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి, కణాంగాలు అంటాం. ఈ కణాంగాల్ని ఎవరు డిస్కవర్ చేశారు అనే క్వశ్చన్ అయితే పడుతుంది. దాని మీద ఒకసారి చూడండి. సో క్రిస్టియన్ డి డ్యూ, ఇది అనమాట, డి డ్యూవే, ఈయన మనకి లైసోజోమ్స్ని కనుక్కున్నాడు. సో గాల్గి అంటే మీకు తెలుసు, గాల్గి కాంప్లెక్స్. నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్ అంటే న్యూక్లియస్, రాబర్ట్ హుక్ అంటే సెల్ అనమాట, రాబర్ట్ బ్రౌన్. పెలాడే అంటే ఏమో రైబోజోమ్స్. సో రైబోజోమ్స్ ఇన్వెంట్ చేసిందేమో పెలాడే, రాబర్ట్ బ్రౌన్ ఏమో న్యూక్లియస్, గాల్గి ఏమో గాల్గి కాంప్లెక్స్. ఇక క్రిస్టియన్ డి డ్యూ అంటే లైసోజోమ్స్ అనమాట. లైసోజోమ్స్ని ఆయన ఇన్వెంట్ చేశాడు, ఓకేనా. కమింగ్ టు సింథటిక్ డిటర్జెంట్స్ ఆర్ బెటర్ దెన్ సోప్స్. ఇక్కడ డిటర్జెంట్ ఉంది, అది బెటర్ దెన్ సోప్ అనమాట. ఎందుకు? ఒక సింథటిక్ డిటర్జెంట్ అనేది సోపుల కన్నా ఎందుకు మెరుగైనవి అని అడిగాడు. ఎందుకు అంటే ఫస్ట్ ఆప్షన్, దే డు నాట్ ఫామ్ ప్రెసిపిటేట్ ఇన్ హార్డ్ వాటర్. సామాన్యంగా సోప్ అనేది ఒక హార్డ్ వాటర్తో చర్య జరిపితే ప్రెసిపిటేట్ ఫామ్ చేసిద్ది అనమాట. దాన్ని స్కమ్ అని కూడా పిలుస్తూ ఉంటాడు, అవక్షేపం అంటారు తెలుగులో. కానీ డిటర్జెంట్ అనేది ఒక హార్డ్ వాటర్తో చర్య జరిపితే అది ప్రెసిపిటేట్ ఫామ్ చేయదు. కాబట్టి డిటర్జెంట్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ సోప్స్ అనమాట, ఓకేనా. కాబట్టి మనం కూడా హార్డ్ వాటర్తో స్నానం చేస్తే నొరగ రాదు, నొరగ వస్తేనే నొరగ ద్వారా మురికిపోయిద్ది. కాబట్టి డిటర్జెంట్లు మాత్రమే హార్డ్ వాటర్తో చర్య జరిపి నురుగుని తాగలం అనమాట. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది సోప్ మీద అడిగిన క్వశ్చన్. సోప్ మీద క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెంట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ Al2SO4 థ్రైస్ BaCl2. ఇవి రెండు చర్య జరిపినప్పుడు AlCl3 అండ్ BaSO4 సరైన తుల్య సమీకరణాన్ని ఎంచుకోండి అన్నాడు. మనం బ్యాలెన్సింగ్ చేయాలన్నమాట. సో బ్యాలెన్సింగ్ అనేది మనకి కెమికల్ ఈక్వేషన్స్ నుంచి అడిగే క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. Al2SO4 థ్రైస్, ఇక్కడ Al 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇది రాంగ్ ఆప్షన్. తర్వాత ఇక్కడ Al 2, ఓకే. ఇక్కడ క్లోరిన్లో 6, ఓకే. ఇక్కడ Bal 3, ఓకే. ఇక్కడ Al 4 ఉన్నాయి చూడండి, 2Al2 అని ఉంది. ఇక్కడ చూస్తే 2Al అని మాత్రమే ఉంది. అంటే ఇక్కడ 4 Al ఉంటే ఇక్కడ 2 మాత్రమే Al ఉన్నాయి. సో ఇది రాంగే. నెక్స్ట్ ఇక్కడ బేరియంలు 2 ఉన్నాయి, ఇక్కడ బేరియంలు 3 ఉన్నాయి. ఇది రాంగే. ఇక ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవ్వాలి. సో Al 2, ఇక్కడ Al 2, క్లోరిన్లు, ఇక్కడ క్లోరిన్లు 6, 3 6, ఇక్కడ క్లోరిన్లు కూడా 6. ఓకే, బేరియంలు 3, బేరియం 3.
S3 ఆక్సిజన్ 12 ఆక్సిజన్ 12. ఎస్, ఇట్ ఈజ్ బ్యాలెన్స్డ్. చాలా దగ్గరగా ఇచ్చాడు, పెద్ద ఈక్వేషన్ ఇచ్చాడు. హడావుల్లో మనం మిస్ చేసే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా వీటిని చేయాలి. ఇది మనం మిస్ చేసే పాయింట్. హడావుల్లో చాలా తప్పు పెట్టే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఫోకస్ చేసి పెట్టండి. 4th క్వశ్చన్, when a light ray moves from denser medium to rarer medium, which of the following conditions results in a total internal reflection? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే ఏ కండిషన్ జరగాలి అన్నాడు. మీకు నిన్నే చెప్పాను, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్. ఇన్సిడెంట్ యాంగిల్ పతన కోణం క్రిటికల్ యాంగిల్ సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉండాలి. అలా ఉంటేనే మనకి ఏం జరిగిద్ది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగిద్ది. సో లైట్ ప్రాపర్టీస్లో దీన్ని బాగా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. లైట్ ప్రాపర్టీస్లో మనకి ఎక్కువగా ఈ డైఫ్రాక్షను, ఇంటర్ఫీరెన్స్, స్కాటరింగ్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షను, ఇవి మనం ఎక్కువగా ఎగ్జాంపుల్స్లో చూడం. అటువంటి ఎగ్జాంపుల్స్ బాగా అడుగుతున్నాడు. కానిదేంటి, ఆయనదేంటి, డైఫ్రాక్షన్స్తో సంబంధం లేనిదేంటి, అలాగనమాట కాస్త డిఫరెంట్గా అడుగుతున్నాడు. చాలామంది పిల్లలు అనాలిసిస్ చేసేటప్పుడు కూడా నాకు చెప్పారు, లైట్ నుంచి ప్రాపర్టీస్ డిఫరెంట్గా అడుగుతున్నాడు సార్ అని చెప్పారు. అది ఫోకస్ చేయండి. వాట్ డిడ్ ఆర్కిమెడిస్ డిటర్మైన్ ఆఫ్టర్ డిస్కవరింగ్ హిజ్ ప్రిన్సిపల్? ఆర్కిమెడిస్ సూత్రం కనుగొన్న తర్వాత ఆయన ఏది నిర్ధారించారు అన్నాడు. రాజు కిరీటంలోని బంగారు స్వచ్ఛత. ఓకేనా, రాజు కిరీటం ఒకరు బంగారు స్వచ్ఛతను ఆయన కనుక్కున్నాడు అనమాట. మనందరికీ కూడా ఆర్కిమెడిస్ స్టోరీ తెలుసు కదా. ఓకేనా, సో నాణ్యత లేకుండా బంగారాన్ని తయారు చేసినప్పుడు దాన్ని తీసుకొచ్చి నీళ్ళలో వేసినప్పుడు నీళ్ళు బయటకు వచ్చినప్పుడు బంగారం విలువ, ఆ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ రెండు మ్యాచ్ అవ్వకపోతే ఆ కిరీటాన్ని పూర్తిగా బంగారంతో చేసింది కాదు అని నిరూపించాడు అనమాట. అప్పుడు ఆయన యురేకా అని గట్టిగా అరిచాడు. ఈ ఆలోచన ఆయనకి బాత్రూంలో వచ్చిందనమాట. ఓకేనా, సో ఇది నేను మాస్, వాల్యూమ్, డెన్సిటీ అన్న LPCBT2 టాపిక్ చెప్పినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఇది మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటారు. ఫ్లూయిడ్ మెకానిక్స్ దీని మీద బాగా అడుగుతాడు. ఓకేనా, ఇక్కడ మనకి విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షను అండ్ నెక్స్ట్ ఇది కొన్ని ఇప్పుడు ఉంది కదా ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. 6వ క్వశ్చన్, వెయిట్లెస్నెస్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ ద శాటిలైట్ ఈవెన్ తో ద మూన్ ఈజ్ ఎ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ది ఎర్త్. వీ డి నాట్ ఎక్స్పీరియన్స్ వెయిట్లెస్నెస్ ఆన్ ద మూన్. దిస్ ఈజ్ బికాజ్ అన్నాడు. ఉపగ్రహం లోపల వస్తువులు బరువు లేనితనాన్ని అనుభవిస్తాయి, కానీ చంద్రుడు భూమికి ఒక సహజ ఉపగ్రహం అయినప్పటికీ చంద్రుడిపై మనం బరువు లేనితనాన్ని ఎందుకు అనుభవించలేము అన్నాడు. ఇదిగోండి, ఇది ఎర్త్ అనుకోండి, ఇది మూన్, దీన్ని న్యాచురల్ శాటిలైట్ అంటారు. క్వశ్చన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మనం పంపించిన శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్ అనుకోండి. దీని లోపల హ్యూమన్స్ ఉంటారు. ఎప్పుడైతే ఈ శాటిలైట్ లోపల హ్యూమన్స్ ఉంటారో వాళ్ళకి వెయిట్లెస్నెస్, అసలు బరువు చాలా తక్కువగా తేలిపోతూ ఉంటారు. కానీ ఇది మనం పంపించిన ఆర్టిఫిషియల్ శాటిలైట్, కానీ ఇది కూడా మూన్ అనేది ఏంటి, మూన్ అనేది కూడా ఒక సహజ ఉపగ్రహమే కదా. ఈ ఉపగ్రహంలో మనుషులు తేలుతూ ఉన్నప్పుడు మరి ఈ ఉపగ్రహంలో మనుషులు ఎందుకు తేలట్లేదు అని క్వశ్చన్ అడిగాడు. చూసారా క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేశాడో? క్వశ్చన్ ఆఫ్ ది డే ఎలా ఫ్రేమ్ చేశాడు? ఎందుకని న్యాచురల్ శాటిలైట్ ఉండే మనుషులు తేలుతూ కనపడుతున్నారు వెయిట్ఫుల్గా, తక్కువ బరువుతో, బరువు లేని విధంగా. కానీ న్యాచురల్ శాటిలైట్ మూడు మీదకి వెళ్ళామనుకోండి, గ్రావిటీ ఉంది కదా, G = 1/6 ఆఫ్ గ్రావిటీ ఆన్ ఎర్త్, ఎంతో కొంత ఉంది కదా. అసలు వెయిట్లెస్నెస్గా ఎందుకు కనిపించలేదు అంటే మాస్ ఆఫ్ ది మూన్ ఈజ్ కన్సిడరబుల్లీ లార్జ్. ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్ బరువు చాలా తక్కువ ఉండిద్ది, కానీ మూన్ బరువు చాలా ఎక్కువ ఉండిద్ది. బరువు బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ బరువుతో పోల్చుకుంటే లోపల ఉన్న వ్యక్తుల బరువులు 0 అవ్వకుండా ఎంతో కొంత బరువుతో వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఎప్పుడైతే వెయిట్ అనేది బాగా, అంటే నువ్వు ఏ బాడీలో ఉన్నావో ఆ బాడీ మాస్ బాగా నెగ్లిజిబుల్గా తక్కువ ఉందనుకో, అప్పుడు నువ్వు ఎదురాడే బలాన్ని, ఆ గురుత్వాకర్షణ బలాన్ని అనుభవించగలవు. కానీ మాస్ ఈజ్ కన్సిడరబుల్లీ చాలా ఎక్కువ ఉంది.
అందుకే మూన్ మీద వ్యక్తులు ఎగిరినప్పుడు వెయిట్లెస్నెస్గా తేలియాడుతూ ఉండరు. ఓకేనా, ఎంతో కొంత గ్రావిటీ ఉండిద్ది అనమాట, లైక్ కంపేర్ టు శాటిలైట్. మంచి క్వశ్చన్, మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్. 7వ క్వశ్చన్. వెన్ ఎ థిక్ గ్లాస్ స్లాబ్ ఈజ్ ప్లేస్డ్ ఓవర్ ఏ ప్రింటెడ్ మ్యాటర్ దే అపియర్ టు బి డాష్ అండ్ డ్యూ టు డాష్ అన్నాడు. ఒక ముద్రించిన వ్రాతపై మందపాటి గాజు పలకను ఉంచినప్పుడు అవి డాష్గా కనిపిస్తాయి అన్నాడు. ఇది కాంతి యొక్క డాష్ అన్నాడు. సింపుల్. కాంతి యొక్క రిఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ వలన అవి ఎలా కనపడుతుంటాయి? ఒక అద్దం కింద ఉన్న లెటర్స్ అనేవి రైజ్ అయినట్టు చాలా పెద్దగా కనపడుతూ ఉంటాయి. సో ఉబ్బెత్తుగా కనపడుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ రిఫ్రాక్షన్. మనం కూడా మీరు అక్కడక్కడ బస్ ట్రావెలింగ్ షాపుల్లో కానీ ఎక్కడికి వెళ్ళారనుకోండి, వాళ్ళ ముందు టేబుల్ ఉండిద్ది, టేబుల్ పైన ఒక అద్దం ఉండిద్ది, అద్దం కింద చిన్న చిన్న విజిటింగ్ కార్డులు ఇలా పెట్టుకుంటూ ఉంటారు. అద్దం పైనుంచి మీరు వాటిని చూశారనుకోండి, మీరేమో ఎయిర్లో ఉన్నారు, అద్దం కిందేమో ఆ వస్తువు ఉంది. 2 డిఫరెంట్ మీడియంస్ ఉన్నాయి, ఎయిర్ ఉంది, గ్లాస్ ఉంది. అందువల్ల అద్దం కింద ఉన్న విజిటింగ్ కార్డులో అక్షరాలు చాలా పెద్దగా కనపడుతూ ఉంటాయి. ఇది మీరు గమనించారో లేదో, ఎక్కడైనా అద్దం ఉన్న టేబుల్ దగ్గర చూడండి మీరు. అంటే ఒక టేబుల్ మీద అద్దం ఉండిద్ది కదా, అలాంటి టీ పైస్ ఉంటాయి కదా, వాటి కింద పెట్టినప్పుడు మీరు విజిటింగ్ కార్డులు కానీ లేకపోతే మీరు ఇన్విటేషన్ కార్డులు కొట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కింద పెడతారనమాట. అవి చాలా పెద్దగా కనపడుతూ ఉంటాయి బికాజ్ 2 మీడియంస్ ఉన్నాయి, వాటి రెండింటికి డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ వేరువేరుగా ఉన్నాయి, అందుకే ఉబ్బెత్తుగా కనపడుతున్నాయి అనమాట. సో అది లివింగ్ ఎగ్జాంపుల్, డే బై డే ఎగ్జాంపుల్ అనమాట అది. ఓకేనా, మంచి క్వశ్చన్. అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉన్నాయి ఎక్కువ క్వశ్చన్స్. సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ విచ్ యాసిడ్ డిఫైన్డ్ యాజ్ సోప్. సోపులో సోడియం పొటాషియం, ఏ ఆమ్లం యొక్క సోడియం పొటాషియం లవణాలు ఉంటాయి అన్నాడు. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ కాదు, నైట్రిక్ యాసిడ్ కాదు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా కాదు, కార్బాక్సిలిక్ యాసిడ్ COOH. ఈ యాసిడ్ యొక్క సోడియం పొటాషియం లవణాలతో సోప్ అనేది తయారు చేయబడిద్ది. ఓకేనా, ఈ 3 యాసిడ్స్ కాదు, అన్ని యాసిడ్సే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సోప్స్. సోప్ గురించి చూసారా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి నేను ఫ్రేమ్ చేసి చెబుతున్నాను. సోప్ తయారీలో ఏ యాసిడ్ వాడరు అన్నాడు. స్టీరిక్ యాసిడా? కాదు. లారిక్ యాసిడా? కాదు. బెంజోయిక్ యాసిడ్ వాడరు, ఇవన్నీ వాడతారనమాట. బెంజోయిక్ యాసిడ్ వాడరు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ అన్నాడు. బెంజోయిక్ యాసిడ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ సోప్. సోపులో స్టీరిక్ యాసిడ్ వాడతారు, లారిక్ యాసిడ్ వాడతారు, పామిటిక్ యాసిడ్ కూడా వాడతారు. ఆ యాసిడ్ యొక్క గ్రూప్ ఏంటి? కార్బాక్సిలిక్ గ్రూప్. గుర్తుపెట్టుకోండి, గ్రూప్ అడిగితే ఇది చెప్పాలి, పలానా యాసిడ్ అంటే అవి చెప్పాలి. ఏది వాడరు అంటే బెంజోయిక్. కమింగ్ టు 10వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ హార్డ్ వాటర్ కంటైన్. ఒక వాటర్ హార్డ్ వాటర్ అని మనం చెప్పాలి అంటే ఆ వాటర్లో ఏముండాలి? కాల్షియం అండ్ మెగ్నీషియం లవణాలు ఉండాలి. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, కాల్షియం. ఓకేనా, సో కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్స్ కానీ సల్ఫేట్స్ కానీ కార్బోనేట్స్ కానీ ఈ మూడిట్లో ఏదన్నా సరే హార్డ్నెస్ అంటారు. ఓకేనా, దాంట్లో టెంపరీ హార్డ్నెస్ ఉండిద్ది, పర్మనెంట్ హార్డ్నెస్ ఉండిద్ది. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి. సో కాల్షియం లేదా మెగ్నీషియం లవణాలు అనమాట. అవి ఉండటం వల్ల ఆ వాటర్ని మనం హార్డ్ వాటర్ అని పిలవాలి. నెక్స్ట్ నాఫ్థలిన్. నాఫ్థలిన్ ఆన్ కంప్లీట్ కంబషన్. గుర్తుపెట్టుకోండి, నాఫ్థలిన్ సంపూర్ణ దహనం. సంపూర్ణ దహనం అంటే కార్బన్ మోనాక్సైడ్ రాదు, ఇది ఒక హైడ్రోకార్బన్ బర్న్ చేసినప్పుడు కంపల్సరీగా CO2 ప్లస్ వాటర్ వచ్చింది అనమాట. సో H2O గుర్తుపెట్టుకోండి, CO2 ప్లస్ H2O. కంపల్సరీగా కంప్లీట్ కంబషన్ అంటే మనకి CO2 రావాలి. ఇన్కంప్లీట్ కంబషన్, అసంపూర్ణ దహనం అని అనుకోండి, అప్పుడు CO వచ్చింది. ఓకేనా, CO2 కన్నా CO చాలా ప్రమాదం, ఎందుకంటే అది లోపల పూర్తిగా దహనం చేయబడలేదు, అందువల్ల చాలా ప్రమాదం అన్నమాట.
12వ క్వశ్చన్ మిసెల్లీస్ హెల్ప్ రిమూవ్ డర్ట్ బికాజ్ అన్నాడు. మిసెల్స్ అంటే సోప్ మాలిక్యూల్ అనమాట, మురికిని తొలగించడానికి కారణం. ఒక మిసెల్లి ఎందుకు మురికిని తొలగిస్తుంది అంటే దే రిపిల్ వాటరా? కాదు. దే రిపిల్ వాటర్ అనే ఆన్సర్ కూడా చెప్పాను, కానీ క్వశ్చన్ వేరనమాట. చాలామంది క్వశ్చన్కి ఆప్షన్స్ కంబైన్ అయినప్పుడు ఇది అని బట్టి పట్టకూడదు. దీని ఆన్సర్ ఏంటంటే దే డిజాల్వ్ ఆయిల్ ఇన్ వాటర్. మిసెల్లి ఏం చేసిద్దంటే ఆయిల్ని వాటర్లో డిజాల్వ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆయిల్ని వాటర్లో డిజాల్వ్ చేస్తామో అప్పుడు ఆయిల్ని రిమూవ్ చేయగలం. ఆ డిజాల్వింగ్ జరగాలి, అది మిసెల్లి సోప్ మాలిక్యూల్ ద్వారా జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అక్కర్ ఇన్ విచ్ స్ట్రక్చర్ అన్నాడు. కిరణజన్య సమయక్రియలో కాంతి ఆధారిత చర్యలు. సామాన్యంగా మనకి కిరణజన్య సమయక్రియ ఎక్కడ జరిగిద్ది? క్లోరోప్లాస్ట్లో జరిగిద్ది. దీని లోపల థైలకాయిడ్ మెంబ్రెయిన్ అంటారు. ఇదిగోండి థైలకాయిడ్ మెంబ్రెయిన్. ఇక్కడ కాంతికి సంబంధించిన లైట్ డిపెండెంట్ రియాక్షన్ జరుగుతాయి, వాటిని ఎల్డిఆర్ అంటారు. లైట్ డిపెండెంట్ రియాక్షన్ జరుగుతాయి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో సన్లైట్ తీసుకునేది కదా మొక్కలు, లైట్ ఎనర్జీ కంప్లీట్గా కెమికల్ ఎనర్జీగా మారిద్ది అనమాట. కెమికల్ ఎనర్జీ అంటే ఏటీపీ లేదా ఎన్ఏడిహెచ్. సో ఏటీపీ రూపంలో కానీ ఎన్ఏడిహెచ్ రూపంలో కానీ కెమికల్ ఎనర్జీగా మారింది. ఏ ఎనర్జీ? లైట్ ఎనర్జీ. వీటిని ఏమంటారు? లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అంటారు. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగిద్ది అన్నాడు, థైలకాయిడ్ మెంబ్రెయిన్. అందుకే విచ్ స్ట్రక్చర్ అన్నాడు. సో ఎగ్జాక్ట్గా ఎక్కడ అడిగిద్దో చెప్పాడు కాబట్టి మనం చెప్పాలన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, స్ట్రోమా కాదు, న్యూక్లియస్ కాదు, సైటోప్లాజం కూడా కాదు. ఇది సెల్ బయాలజీ. న్యూట్రియంట్స్ కింద కూడా వచ్చింది అనమాట, ఫోటోసింథసిస్. అక్కడే మనం చదువుకుంటాం దీన్ని. 14వ క్వశ్చన్ ద ఏరియా అండర్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్. ఇదిగోండి వెలాసిటీ టైమ్ గ్రాఫ్ మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. వెలాసిటీ టైమ్, ఇదేమో వై యాక్సిస్, ఇదేమో ఎక్స్ యాక్సిస్. ఇలా తీసుకున్నప్పుడు స్ట్రైట్ లైన్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ అన్నాడు. సో మనం ఇలా తీసుకోవాలి. ఓకేనా? ఇలా తీసుకున్నప్పుడు ఇది కొంత ఏరియాని కవర్ చేసింది కదా, ఈ ఏరియాని మనం ఏమనాలంటే డిస్ప్లేస్మెంట్ అనాలి. ఓకేనా? సో సమాన త్వరణంతో నేరుగా కదలబడుతున్న కణానికి సంబంధించిన వేగం సమయం గ్రాఫ్ కింద ఉన్న విస్తీర్ణం ఏం సూచిస్తుంది? ద ఏరియా అండర్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్. వెలాసిటీ టైమ్ గ్రాఫ్లో ఉన్న ఏరియా ఏం తెలియజేస్తుందంటే నెట్ డిస్ప్లేస్మెంట్, స్థాన భ్రంశాన్ని తెలియజేస్తుంది అనమాట. అలా కాకుండా స్లోప్ ఏం తెలియజేస్తుంది అన్నాడు. ఇది వెలాసిటీ, ఇది టైం, దీన్ని స్లోప్ అంటారు. స్లోప్ ఏం తెలియజేసింది? యాక్సలరేషన్ తెలియజేసింది. కాబట్టి ఏరియా అంటే డిస్ప్లేస్మెంట్ అని మనం టిక్ చేయాలి. స్లోప్ అంటే మన యాక్సలరేషన్, త్వరణం అని టిక్ చేయాలన్నమాట. ఓకేనా? 15వ క్వశ్చన్ యూజింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెసెస్ కెన్ వన్ సెపరేట్ ఏ సొల్యూట్ ఫ్రమ్ సొల్యూషన్. సామాన్యంగా సొల్యూషన్ అంటే ఏముండిద్ది? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉండిద్ది. ఈ రెండు కలిస్తేనే మనం ఏమంటాం? సొల్యూషన్ అంటాం. సో ద్రావిత పదార్థాన్ని వేరు చేయొచ్చు దేని నుంచి? ద్రావణం నుంచి. సో మనం ఏం చేయాలి? సొల్యూట్ని బయటికి లాగాలి. సో సొల్యూషన్స్ నుంచి సొల్యూట్ని బయటికి లాగాలి అంటే సాల్వెంట్ ఏమవ్వాలి? ఎవాపరేట్ అవ్వాలి. సో ఎవాపరేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సింపుల్. సాల్వెంట్ అనేది ఎవాపరేట్ అయిపోవాలి. ఎవాపరేట్ అయింది అనుకోండి అప్పుడు సొల్యూట్ బయటకు వచ్చింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెడిమెంటేషన్ అంటే అవక్షేపం కాదు, ఫిల్టరేషన్ కాదు, కండెన్సేషన్ కూడా కాదు. ఫిల్టరేషన్ సాలిడ్ పార్టికల్స్కి వాడతాం, కానీ వాడు సొల్యూషన్ అన్నాడంటే నువ్వు కన్సిడరబుల్గా తీసుకోవాల్సింది లిక్విడ్ అండ్ గ్యాస్ అనమాట. ఈ రెండింటిని నువ్వు ప్రైమరీగా కన్సిడరేషన్లో పెట్టుకొని ఆన్సర్ ఎవాపరేషన్ అని పెట్టాలి. ఓకేనా? కమింగ్ టు
16th question. If the moon is brought closer to the earth such that its distance from the earth becomes half of the original distance, then the gravitational force of attraction between the earth and moon, చంద్రుడిని భూమికి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు భూమికి చంద్రుడికి మధ్య దూరం సగం చేస్తే వాటి గురుత్వాకర్షణ బలం ఏమవుతుంది అన్నాడు. సో మనకు ఫార్ములా తెలుసు కదా, F ఈక్వల్ టు G ఇంటూ M1 M2 బై R². ఇక్కడ M1 అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ద్రవ్యరాశి. M2 అంటే మూన్ ఆఫ్ ది ఎర్త్, చంద్రుడి యొక్క ద్రవ్యరాశి. ఇప్పుడు చంద్రుడిని భూమికి దగ్గరగా తెచ్చావు, అవునా కదా? సో డిస్టెన్స్ ఏమైంది, సగం చేసావు. ఇదిగోండి, సగం చేస్తే అంటే ఆర్ కాస్త ఏమైంది, R/2 అయింది. ఇప్పుడు R/2 పెట్టాలి. సో F ఈక్వల్ టు G ఇంటూ M1 ఇంటూ M2 బై R²/4. దీన్ని సాల్వ్ చేస్తే R²/4 వచ్చేది. ఇప్పుడు ఈ 4 పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు F ఈక్వల్ టు F4 ఇంటూ G ఇంటూ M1 ఇంటూ M2 బై R². ఇప్పుడు వచ్చిన ఫోర్స్ F2 అనుకుంటే అంతకు ముందున్న ఫోర్స్ F1 అనుకోండి. ఈ మొత్తం ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు, F1 పెట్టచ్చు. సో F2 ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ F1. సగాన్ని, చంద్రుడికి భూమికి మధ్య దూరాన్ని సగం చేస్తే గురుత్వాకర్షణ బలం ఏమైంది, 4 రెట్లు పెరిగింది. ఇంక్రీజెస్ 4 టైమ్స్. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, మంచి క్వశ్చన్. కాస్త తెలిసిన కాన్సెప్ట్ని పెట్టి ఇలా డిఫరెంట్గా ఫ్రేమ్ చేస్తున్నాడు. 17వ క్వశ్చన్. ఏ స్టూడెంట్ యాడ్స్ HCl to calcium carbonate. Which of the following experimental observations confirm that a gas is evolved? తెలివిగా అడిగాడు. కెమికల్ రియాక్షన్ మనం చదువుతున్నాం కదా, కానీ డిఫరెంట్గా అడిగాడు. ఒక విద్యార్థి కాల్షియం కార్బోనేట్కి డైల్యూట్ HCl కలిపాడు అనమాట. అప్పుడు ఒక వాయువు విడుదలైంది. వాయువు విడుదలైందని నిర్ధారించే పరిశీలన ఏది అన్నాడు. గ్యాస్ రిలీజ్ అయింది, అది ఏ గ్యాస్ అని అడగల. గ్యాస్ రిలీజ్ అయింది అని చెప్పడానికి మనకి కనపడే దృగ్విషయం, కనపడే పారామీటర్ ఏంటి అన్నాడు. ఫస్ట్ CaCO3 HCl, ఒక యాసిడ్తో మెటల్ కార్బోనేట్ చర్య జరిపింది. అప్పుడు CaCl2 ఫామ్ అయింది, CO2 ఫామ్ అయింది, H2O ఫామ్ అయింది. ఇక్కడ 2 పెట్టుకోండి, ఆక్సిజన్లు 3, ఎస్ Ca1, బ్యాలెన్సింగ్ కూడా సరిపోయింది. ఇప్పుడు మనకేమొచ్చింది, కాల్షియం క్లోరైడ్ వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వచ్చింది, H2O వచ్చింది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వచ్చింది కదా, ఎస్ గ్యాస్ వచ్చింది అని మనం కెమికల్ రియాక్షన్ చూస్తే అర్థమైంది. కానీ మనకి ఏ గ్యాస్ వచ్చిందో ఏ పారామీటర్ని బట్టి చెప్పాలి. ఫార్మేషన్ ఆఫ్ వైట్ ప్రెసిపిటేట్, తెల్ల విక్షేపం ఫామ్ అయిద్దా, అవ్వదు. సొల్యూషన్ టర్న్స్ పింక్, ద్రావణం గులాబీ రంగులోకి మారిద్దా, మారదు. పంజెంట్ స్మెల్ కాదు, పంజెంట్ స్మెల్ కూడా రాదు. హైడ్రోజన్ సల్ఫైడ్, కుళ్ళిపోయిన వాసన వచ్చేది అప్పుడు అనమాట. సో ఎఫరెన్స్ ఈజ్ సీన్, బొడగలు కనపడుతూ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు బొడగలు వస్తాయి అన్నమాట. ఆ బొడగలు కనపడినప్పుడు అక్కడ మనం CO2 వాయువు విడుదలైంది అని చెప్పచ్చు. సో ఏ వాయువు అంటే CO2 వచ్చిందని ఎలా చెప్పగలం, బొడగలు వచ్చినాయి. పాప్ సౌండ్ వచ్చింది అనుకోండి, హైడ్రోజన్ గ్యాస్ అని మనం ఎలా చెప్పగలం, అలాగా అనమాట. ఓకేనా. సో నిర్ధారించే పరిశీలన ఏంటి అంటే బొడగలు కనిపించడం అనమాట. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 18th క్వశ్చన్. వాస్కులర్ ప్లాంట్స్ దట్ పొసెస్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, ఫలాలు మరియు పుష్పాలు వంటి ప్రత్యేక లక్షణాలు కలిగిన వాస్కులర్ మొక్కలని అన్నాడు. సో వాస్కులర్ మొక్కలు అంటే సింపుల్, వాస్కులర్ టిష్యూస్ ఉంటాయి అన్నమాట. వాటిలో వాస్కులర్ టిష్యూస్ అంటే కాంప్లెక్స్ టిష్యూస్. కాంప్లెక్స్ టిష్యూస్ అంటే జైలం, ఫ్లోయం అనే అభివృద్ధి చెందిన కణజాలాలు కలిగిన మొక్కలని వాస్కులర్ మొక్కలు అనాలి. వాటిలో మనకి ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి. పుష్పించే మొక్కలు వాటిని మనం ఏమనాలి, యాంజియోస్పర్మ్స్ అనాలి. ఓకేనా. సో పుష్పించే మొక్కల్ని యాంజియోస్పర్మ్స్ అనాలి. దాంట్లో వస్తాయి అన్నమాట. క్రిప్టోగ్రామ్స్, ఫెనిరోగ్రామ్స్ అని చదువుకుంటాం కదా, పుష్పించే మొక్కలు, పుష్పించిన మొక్కలు. దాంట్లో ఫ్రూట్, ఫ్లవర్ అన్నాడు, అంటే సీడ్స్ ఉంటాయి అన్నమాట. యాంజియోస్పర్మ్స్ అంటే సీడ్స్ లోపల ఉంటాయి.
కాబట్టి పుష్పించే మొక్కలై ఉండాలి, వాటి లోపల సీడ్స్ ఉండాలి, సీడ్స్ నుంచి ఫ్రూట్స్ రావాలి. అలాంటి మొక్కలు ఏ జాతికి సంబంధించినవి? యాంజియోస్పామ్స్. సో ఇవన్నీ కాదనమాట. సో అవి వాస్కులర్ టిష్యూస్ని కలిగి ఉంటాయి, అందుకే వాటిని వాస్కులర్ ప్లాంట్స్ అంటారు. 19th క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అబౌట్ యాసిడ్స్? యాసిడ్స్కి సంబంధించి ఆమ్లాల గురించి తప్పైన వాక్యం ఏంటి అన్నాడు. దే గివ్ H+ అయాన్స్, అవి ద్రావణంలో H+ అయాన్స్ ఇస్తాయి అన్నాడు. రైటే. మోస్ట్ యాసిడ్స్ కంటైన్ హైడ్రోజన్, అవును, ఎక్కువ యాసిడ్స్లో హైడ్రోజన్ ఉండిద్ది, కరెక్టే. దే టర్న్ బ్లూ లిట్మస్ పేపర్ ఇంటూ రెడ్, ఎస్, రెడ్గా మారిందంటే యాసిడ్. యాసిడ్ చేయి మీద పెడితే ఎర్రగా మారిద్ది అని గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్పాను. సో ఈ 3 రైట్ అయితే వాడు ఫాల్స్ అడిగాడు కాబట్టి ఏమవ్వాలి? 4th ఆప్షనే అవ్వాలి. దే ఆర్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఆక్వస్ సొల్యూషన్ అనాలి. యాసిడ్ని తీసుకొచ్చి ఆక్వస్ సొల్యూషన్లో కరగదీస్తే అది బ్యాడ్ కాదు, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అది మంచి వాహకంగా, చెడు వాహకం కాదు, మంచి వాహకంగా పనిచేసిద్ది అనమాట. సో యాసిడ్స్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మంచి స్టేట్మెంట్ క్వశ్చన్ అనమాట. కమింగ్ టు ఓకే, ప్రాబ్లం అడిగాడు. చూడండి, ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ షిఫ్ట్స్లో రావట్లేదు, కానీ కొంతమంది పిల్లలు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని కూడా చెప్పారు. సో అసలు నెగ్లెక్ట్ చేయకూడదు కాబట్టి కాస్త హార్డ్ క్వశ్చన్స్ని ఇక్కడ పెట్టాను. ఇక్కడ మీకు చాలా కాన్సెప్ట్స్ అర్థమైపోతాయి. ఈ క్వశ్చన్ ఎందుకు గట్టిగా ఉంది అని మీరు భయపడాల్సిన పని లేదు. ఈ క్వశ్చన్లో 2-3 క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు అర్థం చేసుకుంటే ఇలాంటివి మీకు వచ్చినా ఎక్కడొచ్చినా సాల్వ్ చేయగలరు. జాగ్రత్తగా చూడండి. ఏ కార్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h కెన్ స్టాప్డ్ బై ఏ బ్రేక్స్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 6 seconds అన్నాడు. ఫస్ట్ v² - u² = 2as. డైరెక్ట్గా ఈ ఫార్ములా తీసుకోండి. ఎందుకు సార్ డైరెక్ట్గా ఫార్ములాకి వెళ్ళారు? ఒక్క పదం ఉంది అక్కడ, స్టాప్డ్. దానికి తోడు యు ఇచ్చాడు, ఎస్ ఇచ్చాడు. నాకు యు ఎస్ తెలుసు, ఏ తెలీదు, స్టాప్డ్ అన్నాడు అంటే v వాల్యూ = 0. ఎస్ యువి, నాకు ఎస్ తెలుసు, యు తెలుసు, వి తెలుసు, ఇక మిగిలింది ఏనే కదా. కాబట్టి నేను థర్డ్ మోషన్ ఈక్వేషన్కి వెళ్ళిపోయా, డైరెక్ట్గా చదవగానే అర్థమైపోయింది కాబట్టి. సో v² = u² + 2as అటు తీసుకొచ్చాను. 0 = 5 5 2500 ఇంటూ 2 మైనస్ ఏ ఎంతో తెలీదు, ఎస్ ఎంత 6 అన్నమాట. ఇది ఇప్పుడు 2500 దీన్ని తీసుకొచ్చాం అనుకోండి, మైనస్ అయింది, = 2 ఇంటూ ఏ అనేది ఏంటి, అక్కడ ఏమన్నాడు, స్టాప్ అన్నాడు. స్టాప్ అంటే వెలాసిటీ ఏమైపోయింది, 0 అయిపోయింది. వెలాసిటీ 0 అవ్వాలంటే యాక్సిలరేషన్ కూడా ఏమవ్వాలి, తగ్గుతూ ఉండాలి, అంతే కదా. బండి ఆపుదాం అనుకున్నప్పుడు యాక్సిలరేటర్ చేస్తావా, కాదు, తగ్గిస్తావు కదా. అంటే యాక్సిలరేషన్ తగ్గియాలి కదా, యాక్సిలరేషన్ తగ్గిస్తేనే కదా v0 అయింది. కాబట్టి మైనస్ తీసుకోవాలి, ఏ ఇంటూ 6 అనమాట. సో 2 ఒకట్లు 6 12 అలా ఉంచేయండి. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, ఏ = 2500/12 ఇలాగే ఉంచండి. చివర్లో మార్చుకుందాం, మనకి మీటర్స్ ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఈ ఫుల్ స్టాప్ వరకు చదివాం. అదే కారు, ఇఫ్ ద సేమ్ కార్ ఈజ్ మూవింగ్ స్పీడ్ ఆఫ్ 100 km/h, సో ఇక్కడ u = 100 km. మినిమం స్టాపింగ్ డిస్టెన్స్, ఇప్పుడు స్టాప్ చేశాడు, ఓకే, బ్రేక్ తొక్కాడు అంటే v వాల్యూ 0 అయిపోయింది. అప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అన్నాడు. అదే కారు 100 km స్పీడ్తో వస్తూ ఎమ్మటనే బ్రేక్స్ వేసాడు, అప్పుడు కూడా యాక్సిలరేషన్ ఏమైంది, తగ్గిద్ది. అలా తగ్గుతూ వచ్చిన యాక్సిలరేషన్ కొంతసేపటికి 0 అయింది. 0 అయ్యే సమయానికి కారు ఎంతో కొంత దూరం ప్రయాణించింది కదా, దూరం ఎంత అన్నాడు. సో v² = u² + 2as. v అంటే 0, u² అంటే 100, 100 × 100 ప్లస్ 2 ఇంటూ మైనస్ ఏ ఇంటూ ఎస్. దీనిని తీసుకురా, -100 × 100 =
ఎస్ ఇక్కడ పెట్టు. దీని కిందకి తెచ్చామనుకోండి -2 ఇంటూ ఏ అయింది. ఇక్కడెక్కడే క్యాన్సిల్ చేయండి. ఏ ప్లేస్లో ఇది పెడదాం, అంతే కదా. ఇదిగోండి మనకి యాక్సిలరేషన్ వచ్చింది కదా, యాక్సిలరేషన్ ఇక్కడ పెడదాం. సో 100 ఇంటూ 100/2 ఇంటూ 2500/12 కాస్త పైకి వెళ్ళిద్ది. ఇప్పుడు కొట్టేస్తే 2 సున్నాలు 2 సున్నాలు, 2 ఒకట్లు 2 ఆరులు, 25 ఒకట్లు 25 4, 6 నాలుగులు ఎంత 24. బా చక్కగా వచ్చింది, మస్తు క్వశ్చన్. ఓకేనా, సేమ్ ఫార్ములా, ఏమీ లేదు, చిన్న కాన్సెప్ట్. బ్రేక్ను తొక్కితే v 0 అయింది, యాక్సలరేషన్ నెగిటివ్ అయింది, ఎంతో కొంత ఇనీషియల్ వెలాసిటీ ఉండిద్ది, అప్పుడు యాక్సలరేషను, అప్పుడు డిస్టెన్స్. బ్రేక్ తొక్కంగానే బండి ఆగిపోయిద్దా? కాదు కదా, కొంత దూరానికి వెళ్ళిద్ది కదా. యాక్సలరేషన్ 0 అయిపోయే వరకు ఎంతో కొంత దూరాన్ని ప్రయాణించింది కదా, దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. దీన్ని కూడా క్వశ్చన్ ఆఫ్ ది డేగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇలా 2 ఇవ్వకపోవచ్చు, ఒక సెక్షన్ అవ్వచ్చు. ఓకేనా, నేను ఏదైనా కాస్త పెద్దగా చెప్తేనే మీకు అర్థమైంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మంచి క్వశ్చన్. తర్వాత ఇది కూడా ప్రాబ్లమే. ఏ కార్ ఆఫ్ మాస్ 800 kg ఈజ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ 144 km/h. ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద బ్రేక్స్ టు స్టాప్ ద కార్ ఈజ్ 8 kN. ఫైండ్ ద టైమ్ టేకెన్ టు స్టాప్ ద కార్ అన్నాడు. మంచి క్వశ్చన్. కారు బరువు 800 kg ఉంది, కారు బయటికి తీశాడు, తీసి ఒకే తొక్కుడు తొక్కుతున్నాడు. 144 km/h స్పీడ్తో కారు తొక్కుతున్నాడు. తొక్కుతుండగానే ఏదో అడ్డొచ్చింది, కుక్క పిల్లో ఏదో అడ్డొచ్చింది. అడ్డవంగానే బ్రేక్స్ని గట్టిగా తొక్కాడు. అంటే ఫోర్స్ ఎంత 8 kN. అంటే దాని అర్థం 8000 న్యూటన్స్. కిలో అంటే 10⁻³ కాబట్టి 8000 న్యూటన్స్ బలంతో బ్రేక్ని బొమ్మని తొక్కాడు. తొక్కగానే ఎంత సమయానికి కారు ఆగింది అన్నాడు. ఎంత సమయానికి కారు ఆగింది? కారు ఆగాలి అంటే ఓకే, ఇప్పుడు మనం ఇది యూగా తీసుకోవాలి. కారు స్టాప్ అన్నాడు, ఇదిగో నాకు స్టాప్ అనే పదం ఒకటే కావాలి. స్టాప్ అంటే వి వాల్యూ ఏమైద్ది? 0 అయింది. యాక్సలరేషన్ మెల్లిగా ఏమైద్ది? నెగిటివ్ అయింది. ఇందాక చెప్పిన కాన్సెప్ట్ మీదే డిఫరెంట్ క్వశ్చన్. ఓకేనా, 144 km స్పీడ్తో వస్తూ 800 kg కారులో కూర్చొని 8000 న్యూటన్స్ బలం ఉన్న బలంతో ఫోర్స్ మీద బటన్ని బ్రేక్ని తొక్కితే ఎంత సమయానికి ఆగిద్ది? సింపుల్. ఫస్ట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ తెలుసుకుందాం. 8000 ఇంటూ 800 ఇంటూ ఏ 0 0, ఇది కొట్టేస్తే ఏ ఈక్వల్ టు 10 10m/s² వచ్చింది. అంతే కదా. ఇప్పుడు టైం అడిగాడు. సో టైంకి సంబంధించి నాకు యు ఉంది, వి ఉంది, ఇప్పుడే ఏ కూడా ఉంది. సో నేను v = u + at ఫార్ములా వాడచ్చుగా. ఫస్ట్ ఈక్వేషన్ వాడితే నాకు ఈజీగా ఉండిద్దిగా. v వాల్యూ 0, u వాల్యూ 144 km/hలో ఉంది, కానీ టైం చూస్తే సెకండ్స్లో ఉంది. అంటే నేను మార్చుకోవాలి. km/hని m/s మార్చాలంటే ఏం చేయాలి? టైమ్ అండ్ డిస్టెన్స్లో చేస్తాం కదా, 5/18తో మల్టిప్లై చేయాలి. 18 8లు 8 5లు అంతా 40. u వాల్యూ ఈక్వల్ టు 40 m/s. సో 40. యాక్సలరేషన్ ఏమైంది? నెగిటివ్ తీసుకోవాలి. సార్ ఎందుకు తీసుకున్నారు? 0 అవుతుంది కాబట్టి, కార్ స్టాప్ అవుతుంది కాబట్టి. -a ఇంటూ టీ, ఇది తీసుకురా. a ఇంటూ టీ ఈక్వల్ టు 40. ఏ వాల్యూ 10 వచ్చింది. 10 ఇంటూ టీ ఈక్వల్ టు 40. కొట్టేస్తే టీ ఈక్వల్ టు 4 సెకండ్స్. 4 సెకండ్స్ అంటే చాలా గ్రేట్. అంత స్పీడ్తో వస్తూ 4 సెకండ్లో బండి ఆగింది అంటే చాలా ఫోర్స్గా బ్రేక్ని తొక్కాడు. కాబట్టి 4 seconds ఈజ్ ద ఆన్సర్. ఇది మనం డైలీ చదువుకునేదే, దాన్ని మనం మ్యాథమెటికల్గా అర్థం చేసుకున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ ఏఎల్పిలో సిబిటి 1లో బాగా అడుగుతాడు. ఇలాంటివి ఇటువైపు టచ్ చేస్తున్నాడు. మోషన్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. ఓకేనా, 2-3 క్వశ్చన్స్ గ్రూప్ డిలో కూడా వచ్చాయని పిల్లలు చెప్పారు, అందుకే ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 22వ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇన్కరెక్ట్గా మ్యాచ్ చేసింది ఏంటి అన్నాడు. సో కుషింగ్ సిండ్రోమ్స్, కార్టిజాల్ అనేది ఏంటి, స్ట్రెస్ హార్మోన్, దాని ప్రభావం వల్ల వచ్చే రోగాన్ని కుషింగ్ సిండ్రోమ్ అంటారు, కరెక్టే. ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటీస్ వచ్చిందంట, కరెక్టే. థైరాక్సిన్ లోపం వల్ల గాయిటర్ వ్యాధి వచ్చింది, కరెక్టే. సో ఎడ్రినల్ లోపం వల్ల యాక్రోమెగలీ అనే రోగం వచ్చింది అన్నాడు, ఇది తప్పు. ఎడ్రినల్ లోపం వల్ల ఆ రోగం రాదు, ఓకేనా. సో హార్మోను దాని రిలేటెడ్ డిసీజు, నీకు డిసీజ్ గురించి తెలియాలి, హార్మోన్ గురించి తెలియాలి, అలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. 23వ క్వశ్చన్, మిల్క్ ఈజ్ నో లాంగర్ కాల్డ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. సమతుల్య ఆహారంగా మనం పాలని లెక్కించకూడదు, ఎందుకు, డ్యూ టు ల్యాక్ ఆఫ్ విచ్ వన్, పాలల్లో ఏం లేకపోవటం వల్ల పాలని ఒక బ్యాలెన్స్డ్ డైట్గా, సమతుల్య ఆహారంగా మనం పరిగణించకూడదు. పాల్ ఈజ్ ఎ గుడ్ న్యూట్రియంట్, కానీ అది బ్యాలెన్స్డ్ డైట్లో భాగంగా ఉండదు, ఓకేనా. ఎందుకు ఉండదు, పాలలో కాల్షియం ఉండిద్ది, మెగ్నీషియం విటమిన్ డి లేకపోవడం వల్ల కాదు, ఐరన్ విటమిన్ ఏ లేకపోవడం వల్ల కాదు, ఇదనమాట. కంపల్సరీగా బ్యాలెన్స్డ్ డైట్లో ఏముండాలి, ఐరన్ ఉండాలి, కంపల్సరీగా విటమిన్ సి అనేది నువ్వు తీసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్డ్ డైట్లో భాగంగా ఉండాలి. అందుకే మొన్న కూడా చెప్పాను, ఫుడ్ అవ్వగానే ఆరెంజ్ తీసుకోండి అని. కంపల్సరీగా సిట్రస్ ఫ్రూట్ తీసుకోవాలి, విటమిన్ సి నీకు అందాలి. అలా అందాలని చెప్పి ఈ మధ్య చాలామంది ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, వాడకూడదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు కావాల్సింది చాలా తక్కువ మొత్తంలో విటమిన్ సి, అంత తక్కువ మొత్తంలో దొరికే ట్యాబ్లెట్ లేదు, ఎక్కువ మొత్తంలో విటమిన్ సి మన బాడీలోకి వెళ్ళింది, అది చాలా ప్రాబ్లం, ఓకేనా. కాబట్టి మిల్క్లో ఐరన్ లేదు, విటమిన్ సి లేదు, అందువల్ల మిల్క్ ఈజ్ నాట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. సో మిల్క్ మాత్రమే తీసుకుంటూ ఉంటే మంచిదా, మంచిది కాదు, కారణం ఇదనమాట. ఇది మనకి న్యూట్రిషన్ అనే టాపిక్ నుంచి వచ్చింది అనమాట. డిఫరెంట్గా అడుగుతున్నాడు. 24వ క్వశ్చన్, సౌండ్ టాపిక్. సౌండ్ గురించి బాగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అండి. సో ది ఫాలోయింగ్ డివైస్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ధ్వని ప్రతిబింబం అనే సూత్రం మీద పనిచేసే వస్తువు ఏంటి అన్నాడు. స్టెథోస్కోప్, డాక్టర్లు చెక్ చేస్తారు కదా, ఇది మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, కరెక్టే. సోనార్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్, అంటే సౌండ్ సహాయంతో మనం డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ని కనుక్కోవచ్చు అనమాట, ఇది కరెక్టే. ఎలక్ట్రిక్ బెల్ అనేది రాంగ్, బెల్ మోగిద్ది కదా, సౌండే కదా అనుకోమాకండి, రిఫ్లెక్షన్కి దానికి సంబంధం లేదు. యాక్చువల్గా ఎలక్ట్రిక్ బెల్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా పనిచేస్తుంది, దాన్ని సింపుల్గా ఈఎంఐ అంటారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏ అండ్ బి, ఓకేనా, ఏ అండ్ బి as the correct answer. So final question for this part 2. So asexual reproduction differs from sexual reproduction in asexual reproduction అన్నాడు. అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి నుండి భిన్నంగా ఉంటుంది. ఏ కారణం వలన, మనకి 2 రకాల సెక్షువల్ రీప్రొడక్షన్స్ ఉంటాయి, అసెక్షువల్. రెండింటికి మధ్య తేడా ఏంటి అన్నాడు. చూడండి, సంయోగ బీజాలు కేంద్రకాలు కలుస్తాయా, కాదు. ద గేమెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ రీప్రొడక్షనా, కాదు. ఆఫ్ స్ప్రింగ్ సోర్స్ వేరియేషన్సా, కాదు. ఎస్, ఇది 4th ఆప్షన్. ద న్యూ ఆర్గానిజమ్స్ జెనెటికల్లీ ఐడెంటికల్ టు ద పేరెంట్. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి. కొత్త జీవులు జన్యుపరంగా తల్లిదండ్రులతో సమానంగా ఒకేలాగా ఉంటాయి, ఓకేనా. సో ఐడెంటికల్గా ఉండేదేమో అసెక్షువల్లో, సిమిలర్గా ఉండేదేమో సెక్షువల్లో. కాబట్టి ఎస్ ఫర్ సిమిలర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సేమ్గా ఉంటాయి, ఐడెంటికల్గా ఉంటాయి, ఇదే ముఖ్యమైన డిఫరెన్స్. సో లైంగిక ప్రత్యుత్పత్తికి అలైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యమైన తేడా ఏంటంటే, కొత్త జీవులు జన్యుపరంగా ఫామ్ అయినప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఐడెంటికల్గా ఉంటాయి, అది తల్లిని పోలి ఎగ్జాక్ట్గా పెళ్ళి ఉండిద్ది అనమాట. అలా సెక్షువల్ రీప్రొడక్షన్లో ఉండదు, ఓకేనా. సో దిస్ ఈజ్ 25 క్వశ్చన్స్. సో గ్రూప్ డికి సంబంధించి ఇది పార్ట్ 2, ఓకేనా.
ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మోస్ట్ క్వశ్చన్స్ ఇంకా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలామంది పిల్లలు నాకు డౌట్స్ పెట్టినప్పుడు చూశాను, చాలా బాగున్నాయి. అవన్నిటినీ కూడా పార్ట్ 3, 4, 5, 6 ఇలా ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తాను. ఫిబ్రవరి 2వ తారీఖు లోపు మ్యాక్సిమం మీకు ఒక 5 పార్ట్స్ అందజేస్తాను, మంచి క్వశ్చన్స్. ఓకేనా? ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటాను. గ్రూప్ డి ఎగ్జామ్ వరకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ సరే, పీవైక్యూస్ చూస్తే సరిపోతుందా అంటున్నారు. సరిపోదు. పీవైక్యూస్ చూడటంతో పాటు మీరు రివిజన్ చేసుకోవాలి. నేను ఎక్కడ ఏ టాపిక్ ఉండిద్దో చెప్పాను, ఏ బుక్స్లో చదవాలో చెప్పాను, ఎలా చదవాలో చెప్పాను, ఏం చదవాలో కూడా చెప్పాను. ఇవన్నీ నువ్వు ఫాలో అవ్వాలి. వీటికి తోడు ఇవన్నీ చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు, లేకపోతే అవ్వవు. నా పీవైక్యూస్ ఒకటి చూడు అని నేను ఎప్పుడు అన్నాను. వాటిని చూసి ఇవి కూడా చేయండి అంటున్నాను. ఇవి 2 ప్యారల్గా చేస్తే ఆటోమేటికల్లీ సబ్జెక్ట్ బిల్డ్ అయింది. చాలామంది పిల్లలకి అయింది అదనమాట. నెక్స్ట్, సార్ ఏఎల్పి అఫీషియల్ మార్క్ వదిలేడు ఏంటి? మరి దీనికి సంబంధించి మనకి సెక్షన్ కంట్రోలర్ మార్క్ ఉంది కదా, సో అది కూడా రిలీజ్ చేస్తాడు. ఏందో అఫీషియల్ మార్క్ ఏఎల్పిది ఫస్ట్ వదిలేడు, ఇది కూడా రిలీజ్ చేస్తాడు. మీరు ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. సార్ టెక్నీషియన్ చెప్పడం మర్చిపోయారు అనుకుంటున్నాను, ఏఎల్పి సిబిటి 1 చెప్పడం మర్చిపోయారు అనుకుంటున్నారేమో. కాదు, దీనికి సంబంధించి కంప్లీట్గా వీడియోస్ వస్తాయి. ఓకేనా? సో గ్రూప్ డి అవి 3 ప్యారల్గా చేసుకుంటూ వెళ్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ప్రతి వీడియో ఈ 3టికి ఉపయోగపడింది. టెక్నీషియన్, ఏఎల్పి, గ్రూప్ డి, ప్రతి వీడియో ఉపయోగపడింది. ఓకే? సైన్స్ ఈజ్ కామన్, అడిగే విధానం అంతా ఒకటే. అది నేను సెగ్రిగేషన్ చేసుకొని అడిగినట్టుగా వేరు చేసి తీసుకొస్తున్నా. కానీ మొత్తంగా మాట్లాడుకుంటే అంతా ఒకటే. కానీ మీకు ఎగ్జాక్ట్గా అడిగిన క్వశ్చన్స్ ఏదో తెలియాలి కాబట్టి, వాటి నుంచి అడుగుతున్నాడన్న ఐడియా అర్థమైంది కాబట్టి, వాటి మీద మీకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఇలా చేయడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకోండి. సో వీడియోని అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.